సురేష్ గారు, ఇప్పుడు సారా అనే ఒక యూట్యూబర్, అమెరికన్ యూట్యూబరు అమెరికాలో మన తెలుగు వాళ్ళు చేస్తున్న H1B మోసాలకు సంబంధించి ఒక వీడియో బయట పెట్టారు. అందులో ఆమె చెప్తుంది ఏంటంటే, హైదరాబాద్ నుంచే ఇండియా నుంచి చాలా మంది ఇల్లీగల్ గా H1B వీసాలకి పంపిస్తున్నారు. అక్కడ కంపెనీలు, ఒక షెల్ కంపెనీ లాంటి కంపెనీలు పెడతారు. ఇళ్లలోనే కంపెనీలు తెరిచి ఇట్లా H1B నుంచి బాడీ షాప్స్ చేస్తున్నారు అనేది. ఈ వీడియో చూసారా? మీకు ఎట్లా అనిపిస్తుంది? పాత స్టోరీ అండి ఇది. అంటే వీడియో మొత్తం స్టోరీ పాతది. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా చాలా జరిగినాయి ఇట్లాంటివి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఫ్రాడ్. మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట చాలా సర్టిఫికేట్ తయారు చేస్తారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమీర్పేట మన దగ్గర ఉంది కదా, అక్కడే కదా వీళ్ళందరూ అమెరికాకి వెళ్ళేది అక్కడి నుంచి. ఓకే, అట్లాంటి ప్లేసెస్ లో మన దగ్గర చాలా మటుకు ఫ్రాడ్ జరుగుతుంది. దీనికన్నా ముందు కూడా ఒక కన్సులేట్, ఐ థింక్ ఫస్ట్ చేసిన ఒక లేడీ దీని గురించి చెప్పింది అనమాట. దట్ మాక్సిమం నంబర్ ఆఫ్ ఫ్రాడ్ సర్టిఫికేట్ వి హావ్ సీన్ ఇన్ హైదరాబాద్ కన్సులేట్. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్. ఇప్పుడు ఏ టైంలో ఇది ఒక 5 సంవత్సరాల ముందు. దేవర్ ఇన్ బేగంపేట ఆ టైంలో. అంటే ఆమె టైమింగ్ చెప్పట్లేదు, బట్ ఐ కెన్ గెస్ వెరీ ఈజీలీ. బయటకి కాదు, బయటకు తర్వాత మనం 2020, 2021 తర్వాత. ఇది జనరలీ జరిగేది. మన వైపు నుంచి మేజర్ కంప్లైంట్స్ ఏంటంటే పవన్ గారు, దట్ దిస్ ఇస్ ఈ ఫ్రాడ్ అనేది మన ఇమేజ్ పాయిల్ చేస్తుంది. చేసేది 5-10 మంది ఉంటారు 100లో, కానీ చాలా కష్టపడి వెళ్తుంటారు. కానీ అందరి మీద పడుతుంది ఇది వచ్చి. ఈ డౌట్ అందరి మీద వస్తుంది. ఫస్ట్ ఆడు చూడు ఇండియన్, నెక్స్ట్ ఆడు చూస్తాడు తెలుగు స్పీకింగ్ స్టేట్స్, నెక్స్ట్ ఆడు చూస్తాడు హైదరాబాద్ రీజన్ స్పెసిఫిక్ చెప్తున్నాను. నెక్స్ట్ హైదరాబాద్ చూస్తా, వచ్చారు వీళ్ళు వేసుకుందాం ఇప్పుడు, వాళ్ళు ఫుల్ ఇంటర్గేట్ చేస్తారు, వాడు భయపడతాడు. నిజంగా అది నిజం చెప్తున్నాడు కూడా భయపడతాడు. వాళ్ళు కొంచెం డౌట్ వస్తుంది చూడండి, వీసా రిజెక్ట్ చేసి పడేస్తారు కదా, అయిపోయింది స్టోరీ. ఇదంతా ఇప్పుడు ట్రంప్ లేటెస్ట్ గా తీసుకొస్తున్న H1B రిస్ట్రిక్షన్స్ వీటి వల్ల భాగమా ఇది, లేకపోతే ఆమె స్పెసిఫిక్ గా ఇంట్రెస్ట్ తోటి చేసింది? ఆమె ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హర్ పర్సనల్ థింగ్. ఆమె ఏం చేస్తుందో మనకు తెలియదు మనకి. కానీ ఆబ్వియస్లీ యూఎస్ లో చాలా పెద్ద పుష్ బ్యాక్ నడుస్తుంది ఇండియన్స్ వ్యతిరేకంగా. ఇండియన్స్ అని కాదు, H1B రీసెర్చ్ దాంట్లో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. ఫెడెక్స్ కంపెనీ చైర్మన్ మీద కూడా పర్సనల్ అటాక్ జరిగింది. ఆయన ఈస్ ఫ్రమ్ కేరళ, జెంటిల్మెన్, అమెరికన్ సిటిజన్. అప్పుడు ఆయన మీద కూడా అటాక్, మీరు అంతా ఇండియన్స్ తీసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ పనిచేసిన అక్కడ వాళ్ళు అంటున్నారు, ఇక్కడ నుంచి ఇండియన్స్ కనిపిస్తే ఇప్పుడు వాళ్ళకి కోపం వస్తుందంట. ఇండియన్స్ అని కాదు, జనరల్లీ బయట నుంచి మాకు వద్దు, మాకు అమెరికన్స్ కి మా ఉద్యోగం, మీరు ఎందుకు వస్తున్నారు H1B మీద అడుగుతారు. అదే ఆన్సర్ చేయాలి ఫస్ట్ మనం. మీకు ఫండమెంటల్ రైట్ కాదు H1B వీసా అంటే, వాళ్ళు ఇచ్చే వీసా ఇస్తే ఇస్తారు, లేకుంటే మన ఎట్లా మాట్లాడుతున్నాం అంటే, అది నా బర్త్ రైట్, నాకు ఇవ్వాల్సిందే, నేను చదువుకున్నాను ఇక్కడ ఇంజనీరింగ్, నువ్వు చదువుకుంటే ఏం చేసినావు? H1B అనేది వాళ్ళ ప్రెరగేటివ్, రేపు మొత్తం బంద్ చేయొచ్చు. ఇది బుష్ టైంలో ఇంట్రొడ్యూస్ చేస్తే స్కీమ్, షార్ట్ టర్మ్ స్కీమ్ ఉండేది, 5-10 సంవత్సరాలు పెట్టారు ఇది. అప్పుడు అమెరికాలో స్కిల్ టాలెంట్ తక్కువ, ప్రాబ్లం ఉంది. సో ఇండియా నుంచి తీసుకెళ్ళి ఆ స్కిల్ వాళ్ళు ఉన్న వాళ్ళని ఉద్యోగం చేపిస్తారు. తర్వాత అది ఫ్రాడ్ అయిపోయింది మొత్తం. టెక్నికల్ ఏంటి H1B వీసా? యు ఆర్ రీప్లేసింగ్ ఒక అమెరికన్ వర్కర్ ని మీరు రీప్లేస్ చేస్తున్నారు. కొంతమంది అనుకుంటారు ఐటీ సెక్టర్ అనుకుంటారు, ఐటీ కాదు, అన్ని సెక్టర్స్ లో. పూజారిని కూడా తీసుకెళ్తారు H1B, ఫాదర్స్ ని తీసుకెళ్తారు చర్చ్ నుంచి, నన్స్ ని తీసుకెళ్తారు కేరళ నుంచి. కానీ ఆ సెక్టర్ ని వాళ్ళు హెల్త్ కేర్ సెక్టర్ లాగా బయట. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, యూఆర్ గోయింగ్ దేర్, ఒక రోజుకి $40 వేజ్. ఐమ్ జస్ట్ నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ తెలియదు, ఐమ్ జస్ట్ గివింగ్ టేకింగ్ అప్రాక్సిమేషన్. అమెరికన్ వర్కర్ కవర్లీ పే చేయాలని డిసైడ్ చేస్తారు, 10, 20, 30, 40 ఎత్తాను, డిపెండింగ్ ఆన్ స్కిల్ లెవెల్. మన వాళ్ళు ఏమంటారు, నేను దానికి హాఫ్ రేట్ లో పనిచేస్తా అంటారు. కొంతమంది ఏం చేస్తారు, అదే రేట్ మీద సైన్ చేస్తారు, హాఫ్ ద ఇన్కమే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఓకే, దాని కూడా హ్యాపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఊళ్ళలో అడిగితే, లేకుంటే వాళ్ళ 2 పెళ్లిళ్ళు కలిసినప్పుడు మనుషులు అడిగితే, ఎక్కడ నువ్వు కొడుకు అంటే US లో ఉన్నావు అంటే. ఈ చేసేది అక్కడ అమెరికన్సా, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన గ్రీన్ కార్డు, లేకపోతే నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్ తెలియదు. కానీ దీంట్లో పాత కేసులు చూస్తే 2 వైపుల నుంచి ఉన్నారు. అక్కడ US అటార్నీస్ ఉన్నారు, మన వైపు నుంచి ఇక్కడ నుంచి తయారు చేసి పంపించే కన్సల్టెంట్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ ఉన్నారు. మీరు చూడండి, ఇక్కడ ఎంప్లాయర్ మన వాళ్ళే అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. లాస్ట్ మీరు 2025 లో ఐ థింక్ డిసెంబర్ దాకా చూస్తే, ఆగస్ట్ దాకా ఫ్యాక్స్ నంబర్ చూసాను నేను. టాప్ 10 వీసా H1B అప్లై చేసిన కంపెనీలో ఒకటే ఇండియన్ కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, నంబర్ 3 పొజిషన్. మిగతా 9 కంపెనీలు అమెరికన్ కంపెనీస్ తీసుకెళ్తే, ఇప్పుడు కొత్త వీసా రూల్ ఉండే H1B, యూ కెనాట్ చేంజ్ ద ఎంప్లాయర్. మీకు ఒకసారి ఒక ఎంప్లాయర్ దగ్గర వస్తే, అదే ఎంప్లాయర్ కూడా హ్యాపీ అయిపోతారు. వాళ్ళు ఏమంటారు, మేము తీసుకొచ్చి ఇంత కష్టపడి తీసుకొచ్చి వాడు రేపు మాయమైపోతున్నాడు. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ఉందా? అప్పుడు తీసుకొస్తున్నారు, దట్ యూ కెనాట్ చేంజ్ ద ఎంప్లాయర్.
అంతే యూ స్టక్ విత్ ద ఎంప్లాయ్. మీరు కొట్లాడు పెట్టుకుంటే కూడా ఏం చేయలేరు, రిటర్న్ వచ్చేసారు అంతే. అదర్వైజ్ యూ వర్క్ దర్ కంటిన్యూస్లీ. సో దిస్ ఇస్ అన్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్. మనం ఇప్పుడు అన్నిటికీ మనం తప్పట్లేము, కానీ చాలా మందికి అమెరికన్ డ్రీమ్ అనేది అయిపోయింది. ఇట్స్ ఫినిష్డ్. లెట్ us యాక్సెప్ట్ ఇట్. ఒక టైంలో అక్కడ వెళ్ళి రోడ్ మీద బంగారం పడి ఉంటుంది ఎత్తుకురారా అని చెప్పి మనం ఇక్కడ నుంచి చాలా మంది అక్కడ వెళ్ళి స్పీచ్లు ఇచ్చేటోళ్ళు అక్కడి నుంచి వచ్చి. ఓ అమెరికా అంటే అది, ఇప్పుడు చూడు నేను పెద్ద ఇల్లు బయట నిలబడాను, BMW కారు. కానీ నిజం అనేది ఎప్పుడు చెప్పారు. ఇది మా వైపు కూడా ఉండే ముందు దుబాయ్కి వెళ్ళేటోళ్ళు కేరళ నుంచి ఇట్లానే చేస్తుండే క్యాంపెయిన్. అక్కడ చూడండి నేను వచ్చేటప్పుడు 10 టీ-షర్ట్లు, 20 బాటిల్ పర్ఫ్యూమ్లు అన్ని పట్టుకొస్తాడు. అక్కడ ఏం పని చేస్తాడో మనకు తెలియదు, నిజం చెప్పాడు ఇప్పుడు. సో దిస్ ఆల్సో, సో డోంట్ టేక్ H1B as granted. ట్రంప్ అదే అన్నారు కదా, యువర్ కమింగ్ ఫర్ అన్ ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేషన్ వీసా మీద వస్తే యూ ఫినిష్ యర్ ఎడ్యుకేషన్ అండ్ గో బ్యాక్. మీకు చదవడానికి వచ్చారు కదా, మీరు చదువుకుంటే వెళ్ళిపోండి. కానీ మనం చదవడానికి రాలేదు, వాళ్ళు అక్కడ ఉండిపోవడానికి వచ్చారు. ఫస్ట్ రైట్ ఉద్యోగం నెక్స్ట్, ఫస్ట్ అక్కడ సిటిజన్షిప్ కావాలి వాళ్ళకి. ఉద్యోగం ఇస్ రూట్ టు ఇట్. గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్ వాళ్ళని పంపించేస్తున్నారు. గ్రీన్ కార్డ్ ఇస్ నాట్ సిటిజన్షిప్, ఇట్స్ ఆల్సో వీసా, లాంగ్ టర్మ్ వీసా అంతే. సో ఇది వాళ్ళది. సో ఇది అమెరికన్ డ్రీమ్ అనేది ఇప్పుడు ట్రంప్ వెళ్ళిన తర్వాత కొత్త ప్రెసిడెంట్ వచ్చి మార్చారు. అమెరికాలో ఒక సివియర్ పుష్ బ్యాక్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగింది. ఆ పాత స్కిల్ లేని వాళ్ళు ఇప్పుడు స్కిల్ ఉంది వాళ్ళ దగ్గర. దాట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ అప్రిషియేట్. మనం కూడా వాళ్ళ రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ సరే అంత హై స్కిల్ ఉన్నాను, మీరు $1,00,000 కంటే తీసుకెళ్ళమంటారు. మీరు $1,00,000 జీతం ఇస్తుంది సంవత్సరానికి, 3 సంవత్సరానికి ఒకసారి $1,00,000 కట్టండి. మెక్సికో నుంచి వస్తున్న వలసదారులు రెగ్యులర్ దొరుకుతున్నారు. 34,000 మందిని పట్టుకున్నారు ఈ సంవత్సరం డిసెంబర్ దాకా. డిసెంబర్ 2025 దాకా టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ వచ్చింది, 34,000 మందిని పట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ ఆ నంబర్ 80 లక్షలు ఉండే, సార్ 80,000 ఉండే. అది ఇల్లీగల్, ఇది లీగల్. మెక్సికో ఇస్ నథింగ్ లీగల్, మెక్సికో ఇస్ ఇల్లీగల్. నో దిస్ H1B లీగల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ వీసా వచ్చే కదా మీరు అక్కడ వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడే పట్టుకుంటున్నారు. మీ సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేస్తున్నారు, మీ బాకీ యాంటీసెడెంట్స్ చెక్ చేస్తున్నారు, మీ మీద ఏమైనా క్రిమినల్ కేసు ఉందో చెక్ చేస్తున్నారు. మీకు ఇక్కడ నుంచి వీసా రావడానికి చాలా కష్టం. ఎడ్యుకేషన్ వీసా రావట్లేదు సార్, ఇంక దీని గురించి ఏం మాట్లాడుతున్నారు. H1B పక్కన పెట్టండి, ఎడ్యుకేషన్ వీసా ఇట్లేదు. అమెరికన్ కాలేజ్ లో స్టూడెంట్స్ అంటే ఈ బాడీ షాప్ అనేది చెప్తుంది సార్, బాడీ షాప్ జరుగుతుంది అనేది. బాడీ షాప్ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ ఏజ్. నాకు గుర్తుంది, కూడా మైత్రి వనంలో ఉండే ముందు బాడీ షాపింగ్ ఆ టైంలో. ఆదిత్య సెంటర్, Y2K బూమ్ టైంలో ఉండేదంతా బాడీ షాపింగ్. మా బిల్డింగ్ లో ఒక ఆయన ఉండే ముందు, ఆయన ఐ వోంట్ టెల్ యూ హిస్ నేమ్ ఆర్ హిస్ ప్రొఫెషన్, బట్ హి వాస్ నథింగ్ టు డు విత్ ఐటీ. ఐటీకి దగ్గర నుంచి దూరం నుంచి కూడా సంబంధం లేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉన్నావు అంటే నేను యూఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నాడు. నీకు సాఫ్ట్వేర్ కి సంబంధం ఏముంది, నువ్వు చేసిన ఉద్యోగం హార్డ్వేర్ కదా, హార్డ్వేర్ కూడా లేదు, నథింగ్ టు డు విత్ దట్. బట్ సడన్లీ సాఫ్ట్వేర్ ఎట్లా, నేను చదువుకున్నాను, ఒక డిగ్రీ తీసుకున్నాను ఐటీలో, కానీ నువ్వు చదువుకుంది ఇక్కడ అది కాదు కదా అంటే అదంతా మారిపోయింది. మా వాళ్ళందరూ ఐటీ చేసుకుంటే యూఎస్ లో చాలా డబ్బులు ఉంటుంది సార్ చెప్తున్నాను. వన్ వే ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. సారీ బట్ తెలుగు స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. జెన్యున్ స్టూడెంట్స్ వెళ్ళాలి, జెన్యున్ ఉద్యోగులు వెళ్ళాలి. ఫ్రాడ్ వాళ్ళని మీరు కూడా ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పాలి వాళ్ళని. ఎందుకంటే మీకు ఇంపాక్ట్ అవుతుంది, మన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది, మన ఎంప్లాయీస్కి, తెలుగు స్టేట్ నుంచి వెళ్ళే ఎంప్లాయీస్కి ఒక బ్లాక్ మార్క్ వచ్చేస్తుంది.